దేవుని నామానికి స్తోత్రం. సజీవుని మాట అను ఈ టీవీ కార్యక్రమమును వీక్షిస్తున్న మీకు ప్రభు పేరిట నిండు వందనాలు. అందరూ బాగున్నారా? రండి మనమంతా కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. దానికంటే ముందుగా మన పరిచర్య నుండి విడుదలైన మొట్టమొదటి పాట నీకై జీవిస్తా నిన్నే స్తుతిస్తా అనే సమర్పణ గీతాన్ని విందామా? దేవుని కృపతో ఈ పాటను నేనే వ్రాయడం జరిగింది. స్వరకల్పన గానము చేసి ఈ పాటను ప్రభు నామ మహిమార్థమై రిలీజ్ చేయడం జరిగింది. అనేక వేల మంది ఈ పాట విని దేవుణ్ణి మహిమపరిచారు. విందామా? నీకై జీవిస్తా నిన్నే స్తుతిస్తా, నీకై జీవిస్తా నిన్నే స్తుతిస్తా. అదే నా సంతోషం, అదే నా భాగ్యం, అదే నా సంతోషం, అదే నా భాగ్యం. ఇచ్చినా ఇవ్వకపోయిన నీకై జీవిస్తా, పొందినా పొందకపోయిన నిన్నే స్తుతిస్తా. నీకై జీవిస్తా నిన్నే స్తుతిస్తా, నీకై జీవిస్తా నిన్నే స్తుతిస్తా. ద్రాక్షలు కాయకపోయినా, ఒలీవలు పండకున్నా, గొర్రెలు దొడ్డిలో లేకున్నా, పశువులే లేకున్నా. ద్రాక్షలు కాయకపోయినా, ఒలీవలు పండకున్నా, గొర్రెలు దొడ్డిలో లేకున్నా, పశువులే లేకున్నా. యెహోవా యందే ఆనందించదను, రక్షణకర్త యందే సంతోషించదను. యెహోవా యందే ఆనందించదను, రక్షణకర్త యందే సంతోషించదను. నీకై జీవిస్తా నిన్నే స్తుతిస్తా, నీకై జీవిస్తా నిన్నే స్తుతిస్తా. కుమారులు కోల్పోయినా, ఆస్తులే పోయినా, మిత్రులే దూరమైన, భార్య ద్వేషించిన. కుమారులు కోల్పోయినా, ఆస్తులే పోయినా, మిత్రులే దూరమైన, భార్య ద్వేషించిన. ఇచ్చిన యెహోవా తీసికొనెను, ఆయన నామమునే స్తుతించెదను. ఇచ్చిన యెహోవా తీసికొనెను, ఆయన నామమునే స్తుతించెదను. నీకై జీవిస్తా నిన్నే స్తుతిస్తా, నీకై జీవిస్తా నిన్నే స్తుతిస్తా.
త్యజించి సువార్తను చేతబట్టి నీ కొరకై జీవించి హతసాక్షులుగా నిలిచి సమస్తము త్యజించి సువార్తను చేతబట్టి నీ కొరకై జీవించి హతసాక్షులుగా నిలిచి శిష్యులను పోలి ఇలా జీవించదను నీ కొరకు నా సమస్తము అర్పించేదను శిష్యులను పోలి ఇలా జీవించదను నీ కొరకు నా సమస్తము అర్పించేదను నీకై జీవిస్తా నిన్నే స్తుతిస్తా నీకై జీవిస్తా నిన్నే స్తుతిస్తా అదే నా సంతోషం అదే నా భాగ్యం అదే నా సంతోషం అదే నా భాగ్యం. దేవుని వాక్యమును వినబోయే ముందుగా చిన్న ప్రార్థన. సకల ఆశీర్వాదముల కారణభూతుడా మా ప్రియ పరలోకపు తండ్రి, నీ కృప మాకు తోడుగా ఉంచి ఈ విధంగా ఈ టీవీ కార్యక్రమంలో మేమంతా కలిసి నిన్ను స్తుతించుటకు నీ వాక్యమును ధ్యానించుటకు నీవు మాకిచ్చిన ఈ గొప్ప అవకాశమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఆశతో ఆసక్తితో నీ పాద సన్నిధికి చేరి నీ మాటల చేత తృప్తిపరచబడాలి అని ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించుమని, నీ మాటల చేత సంతృప్తి పరచుమని, మాట్లాడుతున్న నీ దాసుడిని మీ సిలువ చాటును మరుగుపరిచి మీరే నీ వాక్కును అందించుమని యేసు అను శక్తి కలిగిన నామమున ఈ ప్రార్థనలో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. అర్హత యోగ్యత లేని నన్ను దేవుడు కనికరించి తన చిత్తానుసారముగా తన దాసునిగా వాడుకుంటున్నందుకు కృతజ్ఞతగా ఆయన పనిని చేస్తున్నాను. ఈరోజు మన అంశము కృతజ్ఞత. కృతజ్ఞత అనగా ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, ఒక వ్యక్తి మేలు పొందుకున్నప్పుడు తిరిగి కనపరిచేదే కృతజ్ఞత. మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే తిరిగి చేసే మేలు కృతజ్ఞతగా మనము చూడవచ్చు. మనము ఆలోచన చేస్తే, ఒక వ్యక్తికి నీవు ఒక 100 రూపాయలు సహాయము చేశావు. ఆ సహాయము పొందుకున్న వ్యక్తి వేరొక వ్యక్తితో మాట్లాడుతూ ఏదో చేసేడులే, ఎవరైనా చేస్తారు, ఇతనే చేసేదేముంది అని మాట్లాడుతూ ఉన్నాడు అనుకోండి. ఆ మాట నీవు విన్నప్పుడు నీవు ఒక మాట అంటావు, వీడు కృతజ్ఞత హీనుడు, మరల వీనికి సహాయము చేయకూడదు. ఏమండి, కృతజ్ఞత హీనుడు మరలా సహాయమును పొందే అవకాశాన్ని కోల్పోతాడు. అదే వ్యక్తి వేరొక వ్యక్తితో మాట్లాడుతూ చాలా సహాయం చేశాడు, ఆ సమయంలో అది నాకు చాలా అవసరం, నాకు చాలా సహాయపడ్డాడు అని నీ గురించి చెప్తూ ఉండడం నీవు విన్నప్పుడు, ఇతను కృతజ్ఞత కలిగిన వ్యక్తి, మరలా ఇతనికి మేలు నేను చేస్తాను అని నీవు తీర్మానం తీసుకుంటావు. కృతజ్ఞత కలిగిన వ్యక్తి మరలా మేలు పొందుకుంటాడు. కృతజ్ఞత హీనుడు ఆ మేలులను దూరం చేసుకుంటాడు అని మనం గమనిస్తున్నాం. మరి నీవు కృతజ్ఞత కలిగి జీవిస్తున్నావా? ఎంతో మంది ద్వారా నీవు మేలు పొందుకొని ఉండొచ్చు. వారికి కృతజ్ఞతగా తిరిగి మేలు చేసే వ్యక్తిగా నీవు ఉంటున్నావా? దేవుని నుండి ఎన్నో మేలులు గడిచిన సంవత్సరం అంతా నీవు పొందుకొని ఉన్నావు. మేలులు పొందుకున్న నీవు కృతజ్ఞత కలిగి ఆయన చిత్తానుసారంగా జీవిస్తున్నావా? ఆయనకు ఇష్టడిగా బ్రతుకుతున్నావా? ఒకసారి ఆలోచించు. దేవుని నుండి ఎన్నో మేలులు పొందుకున్న మనము ఆయన ఆశించే విధంగా జీవిస్తున్నామా? ఆయన కోరుకున్న విధంగా బ్రతుకుతున్నామా? మేలు చేసిన దేవుడు నీవు ఆయనకు ఇష్టనిగా జీవిస్తావని ఎదురు చూస్తున్నాడు. మేలు పొందుకొని తిరిగి కృతజ్ఞత కలిగి మేలు చేసిన యెహోవా హృదయానుసారుడైన దావీదు జీవితానికి ఒకసారి చూద్దామా? రండి. 2వ సమూయేలు 9వ అధ్యాయము 1వ వచనము.
యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబములో ఎవడైనా కలడాయని దావీదు అడిగెను. ఈ దావీదు ఒకప్పుడు యోనాతాను నుండి సహాయమును పొందుకొని సౌలు చేతిలో నుండి తన ప్రాణమును రక్షించుకున్నాడండి. ఈ దావీదు తన ప్రాణమును రక్షించుకున్నాడు ఒకప్పుడు యోనాతాను చేసిన సహాయము ద్వారా. అది అప్పుడు, కానీ ఇప్పుడు దావీదు మహారాజు అయ్యాడు. ఏమండి, పొందుకున్న మేలులను మరిచిపోయే అవకాశము మెండుగా ఉంది. ఈరోజు ఎక్కువ మంది మేలు పొందుకొని కూడా దానిని మరచి తిరిగి కీడు చేసేవారిని మనం చూడట్లేదా? కానీ యెహోవా హృదయానుసారుడైన దావీదు అటువంటి వాడు కాడు. నేను యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడాని గాలిస్తున్నాడు. ఏమండి, తను యోనాతాను నుంచి సహాయం పొందుకున్నాడు. తిరిగి సహాయం చేద్దాము అంటే యోనాతాను బ్రతికిలేడు. తను బ్రతికిలేడు కదా, ఇంక నేనేం చేస్తాను అని దావీదు ఊరకుండలేదండి. తను లేకపోవచ్చు, తన కుటుంబంలో ఎవరికైనా నేను సహాయము చేయాలి, మేలు పొందుకున్న నేను తిరిగి మేలు చేయాలి, ఎందుకంటే నేను కృతజ్ఞత కలిగిన వ్యక్తిని అని దావీదు గ్రహించాడు. దావీదు గాలించి యోనాతాను కుమారుణ్ణి వెదకి పట్టుకున్నాడండి. నీ దాసుడనైన నేనే అని సేబా అనెను. రాజు, యెహోవా నాకు దయ చూపినట్లుగా నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైనానొకడు శేషించి ఉన్నాడాయని అతన్ని అడుగగా, దావీదు మహారాజు సౌలు కుటుంబానికి దాసుడైన సేబాను అడుగుతున్నాడు. నేను యెహోవా కనికరాన్ని చూస్తున్నాను, యోనాతానును బట్టి నేను ఒక సమయమున మేలు పొందుకున్నాను కనుక తిరిగి మేలు చేయాలని ఆశిస్తున్నాను. నీ యజమానుడైన సౌలు కుటుంబంలో ఎవడైనా ఉన్నాడా నేను మేలు చేయడానికి అని దావీదు సేబాను అడుగుతున్నాడండి. సేబా, చితగించుము, సౌలు కుమారుడైన యోనాతానునకు పుట్టిన మెఫీబెషెతు అనే ఒక కుమారుడు ఉన్నాడు. అతడు కుంటివాడు. అతడు యోనాతానుకు కుమారుడు అని సేబా తెలియపరిచినప్పుడు దావీదు తనను పిలువనంపించి దావీదు నగరికి తనని పిలిపించాడండి. మెఫీబెషెతు భయపడుతూ రాజు యొద్దకు వచ్చాడు. దావీదు మహారాజు నన్ను పిలిచాడట, ఏం జరగబోతుందో, ఎందుకంటే తన తండ్రి తాతల కుటుంబము, తన కుటుంబస్తులు ఈ దావీదు మహారాజుని ఎంతగా వేధించారో, ఎంతగా బాధ పెట్టారో మెఫీబెషెతుకు తెలుసు. కాబట్టి భయపడుతూ దావీదు మహారాజు యొద్దకు మెఫీబెషెతు వచ్చాడు. సౌలు కుమారుడైన యోనాతానునకు పుట్టిన మెఫీబెషెతు దావీదు నొద్దకు వచ్చి సాగిలపడి నమస్కారము చేయగా, దావీదు మెఫీబెషెతు అని అతన్ని పిలిచినప్పుడు అతడు, చిత్తము, నీ దాసుడనైనా నేనున్నానెను. అందుకు దావీదు, నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి, భయపడుతూ వచ్చిన మెఫీబెషెతుతో దావీదు అంటున్నాడు, భయపడొద్దు, నీ తండ్రి అయిన యోనాతానును బట్టి నీకు ఉపకారము చూపడానికే పిలిపించాను, భయపడొద్దు అని మెఫీబెషెతుకు దావీదు తెలియపరుస్తున్నాడు. భయపడుతూ రాజు యొద్దకు వచ్చిన ఈ మెఫీబెషెతుకు ఒక శుభవర్తమానము వస్తుందండి. నీవు భయపడొద్దు, నీ తండ్రి అయిన యోనాతానును బట్టి నీకు ఉపకారము చూపడానికే నిన్ను పిలిపించాను. నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును, మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చేయుదువు. నీ పితరుడైన సౌలు భూమి అంతా మరలా నీకు తిరిగి ఇప్పించేస్తా. అంత మాత్రమే కాదు, నీవు బ్రతికినంత కాలము నీవు నా భోజనము యొద్దే భోంచేస్తావు. కుంటివాడిగా దేన స్థితిలో ఉన్న మెఫీబెషెతుకు ఒక సువర్తమానము, నీవు ఆ దేన స్థితిలో ఉండిపోనవసరము లేదు,
నీ తండ్రి అయిన సౌలు భూమి అంతా మరల నీకు ఇప్పించేస్తా. అంత మాత్రమే కాదు, సదాకాలము నీవు బ్రతికి ఉన్నంత కాలము నీవు ఒక రాకుమారునిలా నా భోజనపు బల్ల యొద్దనే భోంచేస్తావు. జీవిత కాలమునకు సరిపడిన ఆశీర్వాదాన్ని దావీదు మహారాజు మెఫీబోషెతుకు ఇస్తున్నాడండి. భయపడుతూ వచ్చిన ఈ మెఫీబోషెతు ఒక గొప్ప సువర్తమానాన్ని పొందుకున్నాడు. తన తండ్రి అయిన సౌలు భూమి అంతా తిరిగి పొందుకున్నాడు. అంత మాత్రమే కాదు, రాజు భోజనపు బల్ల యొద్ద బ్రతికి ఉన్నంత కాలము భోజనము చేసే ఆధిక్యతను పొందుకున్నాడు. కారణం, యోనాతాను ఒకప్పుడు చేసిన మేలు, తన తండ్రి అయిన యోనాతాను చేసిన మేలు తను తిరిగి ప్రతిగా మేలు పొందుకుంటున్నాడు. చేసిన మేలునకు ప్రతిగా కృతజ్ఞత కలిగిన వ్యక్తి మేలు చేస్తే ఏ విధంగా ఉంటుందో మనం చూస్తున్నామండి. భయపడుతూ వచ్చిన మెఫీబోషెతు ఎంత గొప్ప ఆధిక్యతను పొందుకున్నాడో మనం చూసాం. ఈరోజు మేలు చేసే వ్యక్తిగా నీవు ఉంటున్నావా? నీ జీవితంలో ఎవరికైతే నీవు మేలు చేసావో వారు తిరిగి మేలు చేస్తే నీ కుటుంబస్తులు ఎటువంటి ఆశీర్వాదాన్ని చవి చూస్తారో మనము గమనిస్తున్నాము. యోనాతాను మేలు చేశాడు. యోనాతాను ఇప్పుడు లేడు, కానీ తన కుమారుడైన మెఫీబోషెతు దానికి పర్యవసానంగా మేలును పొందుకుంటున్నాడు. మేలు చేసే వ్యక్తిగా నీవు ఉండడం నీ కుటుంబానికి క్షేమము, నీ కుటుంబానికి ఆశీర్వాదము అని ప్రభు పేరట తెలియపరుస్తూ ఉన్నాను. ఎంత గొప్ప ఆధిక్యత మెఫీబోషెతు పొందుకున్నాడో మనము చూస్తున్నాము. ఈ సీబాకు 15 మంది కుమారులను 20 మంది దాసులను ఉండిరి. నా ఏలిన వాడగు రాజు తన దాసునికిచ్చిన ఆజ్ఞ అంతటి చొప్పున నీ దాసుడనైన నేను చేసేదను సీబా రాజుతో చెప్పెను. కాగా మెఫీబోషెతు రాకుమారులలో ఒకడైనట్టుగా రాజు బల్ల యొద్దనే భోజనము చేయుచుండెను. రాజు బల్ల దగ్గర భోజనం చేస్తున్నారండి. సౌలు దాసుడైన ఈ సీబా కుటుంబస్తులు, అతని దాసులు అందరూ ఇప్పుడు ఈ మెఫీబోషెతుకు దాసులుగా ఉన్నారు. ఈ సౌలు భూమి అంతటను పండించి ఈ మెఫీబోషెతుకు వారు తీసుకొచ్చి అప్పగిస్తున్నారు. ఒక ఉన్నతమైన స్థితిని మెఫీబోషెతు పొందుకున్నాడు. కారణం, తన తండ్రి అయిన యోనాతాను చేసిన మేలు. రోజు నీవు మేలు చేసే వ్యక్తిగా ఉండడం నీకు క్షేమం, నీకు ఆశీర్వాదం. నీ తరతరాలు ఆ దీవెన ఆశీర్వాదాన్ని చూడబోతున్నారు అని గ్రహించి మేలు చేసే వ్యక్తిగా నీవు ఉంటున్నావా? యెహోవా హృదయానుసారుడైన దావీదు తను పొందుకున్న మేలునకు ప్రతిగా మేలు చేస్తున్నాడు, కృతజ్ఞత కలిగి జీవిస్తున్నాడు అని మనం గమనిస్తున్నాం. దేవుడు చేసిన మేలునకు ప్రతిగా కృతజ్ఞత కలిగి దేవుని చిత్తానుసారంగా ఆయనకు ఇష్టునిగా నీవు జీవిస్తున్నావా? గడిచిన సంవత్సరంలో ఎన్నో మేలులు దేవుని నుండి మనం పొందుకున్నాం. మేలులు పొందుకున్న మనము కృతజ్ఞత కలిగి దేవుణ్ణి స్తుతించే వారముగా ఉంటున్నామా? దేవుని చిత్తానుసారముగా జీవిస్తూ ఆయనను సంతోషపరిచే వారముగా ఉంటున్నామా? ఒకసారి ఆలోచించవలసిన అవసరత ఎంతైనా ఉంది. మేలు పొందుకున్న దావీదు కృతజ్ఞత కలిగి తిరిగి మేలు చేస్తున్నాడు. మేలులు పొందుకున్న మనము దేవుని చిత్తానుసారంగా జీవిస్తూ ఆయన్ని సంతోషపరిచే వారముగా ఉంటున్నామా? నీవు పొందుకున్న మేలునకు ప్రతిగా తిరిగి మేలు చేసే వ్యక్తిగా నీవు ఉంటున్నావా? నీవు ఎవరి యొద్ద అయినా మేలు పొందుకున్నప్పుడు కృతజ్ఞత భావమును కనపరిచే వ్యక్తిగా నీవు ఉంటున్నావా? మేలులు పొందుకొని కూడా కీడు చేసే వారిని మనం ఈ రోజుల్లో చూస్తున్నాము. కానీ దేవుని చిత్తానుసారముగా జీవించవలసిన నీవు, ఆయనకు ఇష్టునిగా బ్రతకవలసిన నీవు మేలు పొందుకున్నప్పుడు తిరిగి ప్రతిగా
మేలు చేసే వ్యక్తిగా నీవు ఉండాలి. పొందుకున్న మేలులను బట్టి దేవుణ్ణి స్తుతించే వ్యక్తిగా నీవు ఉండాలి అని కీర్తనకారుడు తెలియపరుస్తున్నాడు. రండి చూద్దాం. 107వ కీర్తన 31వ వచనము. ఆయన కృపను బట్టియు నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టియు వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. ఆయన కృపను బట్టియు నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టియు. ఈరోజు నీవు నేను క్షేమముగా ఉన్నాము అంటే, సజీవుల లెక్కలో ఉన్నాము అంటే దానికి కారణం ఆయన మహాకృప, ఆయన మన యొడల చేసిన మేలులు మాత్రమే. ఈ అధ్యాయాన్ని మనము గమనిస్తే ఈ అధ్యాయంలో 4 చోట్ల ఈ వాక్యము వ్రాయబడి ఉంది. 8వ వచనము, 15వ వచనము, 21వ వచనము, 31వ వచనము. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి కృతజ్ఞత కలిగి ఆయన్ను స్తుతించే వారిగా మనం ఉండాలి అని కీర్తనకారుడు తెలియపరుస్తున్నాడు. ఆయన కృప చేత జీవిస్తున్న మనము, ఆయన నుంచి ఎన్నో మేలులు పొందుకున్న మనము కృతజ్ఞత కలిగి ఆయన్ని స్తుతించే వారిగా ఉన్నామా? ఒకసారి ఆలోచిద్దాం. ఆయన చిత్తానుసారంగా కృతజ్ఞత కలిగి ఆయనకు ఇష్టలుగా జీవించే వారిగా మనం ఎందుకు ఉండకూడదు? చిన్న ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా ప్రియ పరలోకపు తండ్రి, నీ హృదయానుసారుడైన దావీదు తను పొందుకున్న మేలుకు ప్రతిగా కృతజ్ఞత కలిగి తిరిగి మేలు చేస్తే ఏ విధంగా ఉందో మేము చూసాం ప్రభువా. భయపడుతూ వచ్చిన మెఫీబెషెతు ఎంతలా దీవించబడ్డాడో, ఎంత గొప్ప ఆధిక్యతను పొందుకున్నాడో మేము చూసాం. ఆయన మేలు చేయట యందు విసగవద్దు అని పరిశుద్ధ గ్రంథం తెలియపరుస్తుందయ్యా. మేలు చేసే వారముగా మేము ఉండుటకు మీ కృప చూపించండి. మేలునకు ప్రతిగా కీడు చేసే ఈ లోకములో నిన్ను కలిగిన వారముగా, నిన్ను కనపరిచే వారముగా, నిన్ను ఘనపరిచే వారముగా, మేలు చేసే వ్యక్తులుగా మమ్మను మార్చమని అడుగుచున్నాం ప్రభువా. మేము మేలు చేస్తే మా కుటుంబస్తులు ఆ మేలును పొందుకున్నప్పుడు ఏ విధంగా హెచ్చించబడతారో మెఫీబెషెతు జీవితము ద్వారా మేము చూసాం. ఆయన మేలు చేసే వారముగా మేము ఉండుటకు మీ కృప మా యొడల కనపరచుమని అడుగుచున్నాను. నీ హృదయానుసారుడైన దావీదు నాయన మెఫీబెషెతు యొడల కనపరుస్తున్న ప్రేమను మేము గమనిస్తున్నామయ్యా. సదాకాలము నాయన రాకుమారుని వలె మెఫీబెషెతు రాజు భోజనపు బల్ల యొద్ద భోంచేసినట్లుగా మేము గమనించాం. ప్రభువా, నీ హృదయము కలిగి కృతజ్ఞత కలిగి మేలులు పంచేవారముగా మేముండుటకు కృప చూపించండి. నీ కృపను గురించి నరులకు నీవు చేయు ఆశ్చర్య కార్యములను బట్టి నరులు కృతజ్ఞత కలిగి నిన్ను స్తుతించేవారుగా ఉండాలి అని కీర్తనకారుడు కోరుకుంటున్నట్లుగా నీ కృపను చవిచూసిన మేము, నీ నుండి అనేక ఆశ్చర్య కార్యములను పొందుకున్న మేము కృతజ్ఞత కలిగి నిన్ను స్తుతించే వారముగా, నిన్ను ఘనపరిచే వారముగా జీవించుటకు శక్తిని దయచేయమని అడుగుచున్నాను. ఈ వర్తమానమును విన్న మేమందరము ప్రభువా, నీ నుంచి మేలులు పొందుకున్న మేమందరము కృతజ్ఞత భావముతో నిన్ను స్తుతించే వారముగా, నీ బిడ్డలుగా జీవించుటకు మాకు శక్తిని దయచేయమని, మీ కృప మాకు తోడుగా ఉంచుమని యేసు అను శక్తి కలిగిన నామమున ఈ ప్రార్థనా విన్నపములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.